తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం గ్రామాన్ని స్వచ్ఛ గోకవరంగా తీర్చిదిద్దామని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోకవరం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రధాన రహదారిని ఇరువైపులా విస్తరణ చేసి 2 కిలోమీటర్ల మేర కొబ్బరి, పూల చెట్లు నాటుతామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. విధులు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చెత్తను ట్రాక్టర్స్లో వేయాలని ప్రజలకు సూచించారు. వీధుల్లో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు కోరారు. గోకవరం గ్రామంలో మన రోడ్లకి ఇరువైపులా కూడా చెట్లన్నీ, అలాగే హీప్స్, కొబ్బరి బండాలు ఉన్న చోట్ల అన్ని కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ప్రతి వీధిని కూడా మన పంచాయతీ ట్రాక్టర్లు పంపించి వీధిలోకి వెళ్ళి ఆ వీధిలో ఉన్న బుషెస్ అన్ని కూడా కొట్టించడం జరుగుతుంది. అది అయిన తర్వాత వెంటనే కూడా డ్రైన్స్ తీస్తూ డ్రైన్ తర్వాత మనం దోమల మందు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిలవ ఉండకుండా చూసుకోవాల్సిందిగాను, అలాగే ఈ ఆర్ఓ ప్లాంట్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా చెక్ చేయమని, మంచినీళ్ళు ఇచ్చేటట్టు చూడమని మన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు ఆదేశించారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మీరు పారిశుద్ధ్య నిర్వహణలో ఈ పనులు కూడా చేయమని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడంతో మేము ప్రతి ఆర్ఓ ప్లాంట్ని సందర్శించి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చేసి 5 రోజులు అవుతుంది. మళ్ళీ మేము 15 రోజులకు ఒకసారి ఇది కూడా చెక్ చేస్తాం. ఆర్ఓ ప్లాంట్ యజమానులు కూడా కోరేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాండర్డ్స్ని మీరు విస్మరించకుండా కరెక్ట్ నీరు సప్లై చేయాలి. ఇది ఏమంటే తేడా వచ్చినా సరే మీ ప్లాంట్ మూసివేయబడుతుంది, మీ మీద కేసులు కూడా పెట్టబడతాయి.